ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రార్థన చేసుకునేటువంటి వారందరి హృదయంలో ఒక ఆలోచన అయితే ఉంది. ఇంకా నేను ఎంతకాలం వేచి ఉండాలి, నేను ఎంతకాలం కనిపెట్టుకొని ఉండాలి, దేవా నీ సన్నిధిలో నేను ఎంతగానో కనిపెట్టుకొని ప్రయాసపడుతూ ఉన్నాను. నా యొక్క ప్రార్థనను దేవా నీవు దయతో ఆలకించి నాకు సమాధానం అనుగ్రహించని ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజంగా దేవుని కోసం కనిపెట్టుకుని ఉండడం, ఆయన సమాధానం అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప నమ్మకం, అది ఎంతో మంచి ఆసక్తితో కూడుకున్నటువంటి విషయం. కానీ ఎంతకాలం వేచి ఉండాలనేది నీవు అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు అయితే కీర్తన గ్రంథము 131 అధ్యాయం 3వ వచనంలో, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. కనుక నువ్వు వేటి కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది మనుషులు చేసేటువంటి సహాయం కాదు, దేవుడే నీ పక్షంగా ఉండి చేయవలసినటువంటి సహాయం. మనుషులైతే ఏదో ఒక రోజు సహాయం చేస్తారు, కానీ మనం బ్రతిమలాడుకునేటువంటి విధానాన్ని బట్టి వారు విసిగిపోయి మనకు సహాయం చేయాలనుకుంటారు. కానీ ప్రభు అయితే ఆయన మాత్రమే సహాయం చేయవలసినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అయితే మాత్రం అది ఏ సమయంలో ఇవ్వాలనేది ఆయన ఖచ్చితంగా తెలుసు. కాబట్టి అంతవరకు మనం కనిపెట్టుకొని ఉండడం ద్వారా అది మనకు మేలు. అయితే నువ్వు మనుషుల దగ్గర నువ్వు మొరపెట్టట్లేదు, కానీ దేవుని యొద్ద నువ్వు మొరపెడుతూ ఉన్నావు. కాబట్టి ఆయన అయితే ఖచ్చితంగా సహాయం చేస్తాడనేటువంటి నిరీక్షణ మనలో ఉంటుంది. ఇంకా ఆయనకు ప్రార్థన చేసినప్పుడు న్యాయం తీర్చినటువంటి నమ్మకం మన హృదయంలో ఎంతో ఆశను కలుగు చేస్తూ ఉంటుంది. ఇంకా ఆయన తగిన సమయంలో ఆయన ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే మనుషుల యొద్ద నువ్వు విచారించడం లేదు, కానీ దేవుని యొద్దనే నువ్వు కనిపెట్టుకొని ఉన్నావు. కాబట్టి నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకోవడం మంచిది. కనుక మనం అలా కనిపెట్టుకొని ఉండడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది ఎంతకాలమైనా సంతోషంగా ఆయన ఇచ్చేటంత వరకు ఆయన స్తుతించడం అనేది అది మనకు మంచిది. కాబట్టి దేవుడు మహిమ పొందడానికి ఆయన ముందుగా సిద్ధపరిచినట్లు కరుణాపాత్ర ఘట్టముల ఎడల తన మహిమేశ్వరుని కనపరుస్తున్నట్లుగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నోహు దినాల్లో కాదు, కానీ లోతు దినాల్లోనే కాదు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తగిన కాలమందు తగిన కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడు అన్నాడు. మీకా 7వ అధ్యాయము ఆ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతూ ఉన్నప్పుడు, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచిదను, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందును. అలా కనిపెట్టుకునేటువంటి వ్యక్తులు శ్రేష్టమైన దాన్ని పొందుకుంటారని, అలా మనం కనిపెట్టుకుంటే మన సహనానికి పరీక్షగా అనిపించవచ్చు. కానీ ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి దేవుడు ఎప్పుడు కూడా నీకు వ్యతిరేకంగా పనిచేయడు, కానీ నిన్ను ఇంకా అధికంగా సంతోషించేలా చేయడానికి, తనను ప్రేమించేటువంటి వారిని ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలో తీసుకొని వెళ్ళడానికి ఆయన పనిచేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను. కాబట్టి ఇతరుల పనులు చేయడం అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఎంతోమందిని ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారు, ఆయన వస్త్రపు చెంగులు ముట్టినటువంటి వారు అందరూ కూడా ప్రతి రోగులు బాగుపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 71వ అధ్యాయము 14-15 వచనాలు చూసినప్పుడు, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. కాబట్టి అసహనంగా ఉండే బదులు ఈరోజు సంతోషంగా ఉండి మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనకి సమాధానం దొరుకుతుందని మనం కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి ఈరోజు నిరీక్షణ కోల్పోకుండా ఆయన ఇచ్చేటువంటి గొప్ప బహుమానాల కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు ఎప్పుడైతే అలా కనిపెట్టుకొని ఉంటావో, కీర్తన 126వ అధ్యాయము 1-2 వచనాల్లో, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మన నోటి నిండా నవ్వు ఉండెను. కాబట్టి ఈరోజు మన ఆశ అనేది వదులుకోకూడదు. ఆయన మన విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉన్నాడు. మనం ఇంకా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండేలాగా ఆయన సహాయం దయచేస్తూనే ఉన్నాడు. కాబట్టి తన కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడని కీర్తన 147వ అధ్యాయము 11వ వచనం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి నువ్వు కనిపెట్టుకొని ఉండు, అసహనంగా ఉండే బదులు సహనం కలిగి ఉండు. ఖచ్చితంగా నీ హృదయం గొప్ప సంతోషంతో నింపబడేలాగా కార్యం జరుగుతుంది. ప్రభువా మీ దయగలిగిన నష్టాలకి ఉదయకాలను అప్పగించుకుంటుండగా అసహనానికి బదులుగా ప్రభా నాయన సహనము కలిగి తండ్రి ఈరోజు నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉండడానికి కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభా నాయన ఎంతకాలం వేచి ఉండాలి అనేటువంటి ఆలోచన కంటే ఎంతకాలమైనా వేచి ఉంటాననేటువంటి స్తుతి వారి హృదయంలో ఉండేలాగా సహాయం దయచేయమని, వారు కనిపెట్టుకుని ఉన్నటువంటి స్థితికి తగినట్లుగా ప్రతిఫలం అనుగ్రహించి బలపరచమని, గొప్ప కార్యాలు జరిగించమని తండ్రి, వారు ఎప్పుడు సిగ్గును అందకూడినట్లుగా నీ మహిమతో నడిపించమని
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.